హాయ్ అండి, నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిడ్నాపర్ల కలకలం, అదేవిధంగా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి వస్తున్న వదంతులు, ఆ వార్తలు కూడా మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న కూడా దాదాపు మైబాద్ పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. 2 దొంగలను అరెస్ట్ చేశారు. ఇంక 2 దొంగలు పరారులో ఉన్నారని చెప్పేసి మైబాద్ పోలీసులు కూడా తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు దొంగలు నిజంగా దొంగతనాలు చేస్తున్నారా, కిడ్నాపర్లు ముఖ్యంగా అయితే పిల్లల్ని ఆటోలలో వస్తున్నారు, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి వరంగల్ ఆటోనగర్ కానించి, అదేవిధంగా గిర్మాజిపేట, ఇటు వరంగల్, నిన్న వర్ధనపేట, అదేవిధంగా ఒక్కొక్క ఊర్లో మటుకు ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. మధ్యరాత్రి మహిళలు కానీ దాదాపు గస్తీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మహిళలు ముఖ్యంగా మహిళలని చెప్పేసి శారీస్ కట్టుకొని నిన్న వర్ధనపేటలో కూడా వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ఒక మహిళ ఇంటికి చొరబడ్డారని చెప్పేసి మహిళ ఆందోళన వ్యక్తం చెందితే అక్కడికి వెళ్ళిన పోలీసులు గస్తీ కాసిన సిచ్యువేషన్, నిన్న అర్ధరాత్రి మొత్తం గస్తీ కాసి వాళ్ళ కోసం నిఘా పెట్టిన సిచ్యువేషన్ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మటుకు ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. కిడ్నాపర్లు అసలు ఉన్నారా లేదా, ఇంత దాదాపు ప్రచారం జరుగుతుంటే పబ్లిక్ కూడా ఇంత కన్ఫ్యూజ్ అవుతుంటే ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చలనం లేకుండా ఉంది, ఎందుకు ఒక రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నారు? గతంలో మేడారం సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, మేడారం సీజన్ స్టార్ట్ అయిన సిచ్యువేషన్లో అయితే అంతరాష్ట్ర దొంగల ముఠాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగుతారు. దాదాపు సుమారు 1.5-2 నెలలు వరంగల్ జిల్లాలో ఉంటారని చెప్పేసి పోలీసులు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు. కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు, ప్రజలకి ఎందుకు అవగాహన కల్పించట్లేదు? ఎక్కడో మేడారంలో మొన్నటికి మొన్న ఒక పర్సు 4,000 రూపాయలు దొంగతనం జరిగితే 35 మంది ఫోటోలు అయితే దొంగలే అక్కడ దాదాపు డిస్ప్లేలో పెట్టారు, నోటీస్ బోర్డులో పెట్టారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ పబ్లిక్ మొత్తం ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పబ్లిక్ కంప్లీట్గా ప్యానిక్ అవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. మనం ముఖ్యంగా చూస్తున్నాం, ఒక పార్కు వద్ద ఉన్నాం ప్రస్తుతం. బైకు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఒక పార్కు దగ్గర వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి వాళ్ళు పెట్టిన ఒక దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి పబ్లిక్ ఒక సైనింగ్ బోర్డు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఒక పార్కు విషయంలోనే పోలీసులు ఇలాంటి కేర్ తీసుకున్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నారు, పబ్లిక్ ఇంత ప్యానిక్ అవుతుంటే ఎందుకు కేర్ లేకపోతున్నారు అని చెప్పేసి దాదాపు పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్న సిచ్యువేషన్ నెలకొంది. దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎందుకు గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో పబ్లిక్కి ఒక భరోసాగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యేకంగా చెప్పిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి దొంగల గురించి ఎందుకు అది ఫేక్ న్యూసా లేకపోతే అది నిజమైన న్యూసా ఎందుకు పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? ఇటు స్కూళ్ళ గురించి కూడా చూసుకుంటే స్కూల్ పిల్లలని కిడ్నాప్ చేస్తున్నారు. స్కూళ్ళల్లో దాదాపు ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పిల్లల్ని స్కూల్ పంపించిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు భయాందోళన చెందుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇటు వరంగల్ డిఓ నుంచి కూడా దాదాపు ఇటు పేరెంట్స్కి, ఇటు స్కూల్ యాజమాన్యాలకి కూడా దాదాపు వరంగల్ డిఓ నుంచి కూడా అలర్ట్ జారీ చేశారు, జాగ్రత్తగా ఉండండి. ఇటు పేరెంట్స్ అదేవిధంగా స్కూల్ యజమానులు కూడా అలర్ట్గా ఉండాలి. ఇటు దొంగలు తిరుగుతున్నారు అని ఏదైతే పుకార్లు వస్తున్న సిచ్యువేషన్లో పుకార్లు కూడా అక్కడక్కడ కూడా చూస్తున్నాం, కొంతమంది దొంగలు దొరుకుతున్నారు. ఆ దొంగలు దొరికినప్పుడు కూడా మరి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు పబ్లిక్ ముఖంగా దాదాపు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక ప్రెస్ మీట్ రూపంలో ఒక వరంగల్ సిపి రేంజ్ అదేవిధంగా ఉన్నతాధికారులు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా ఉన్నతాధికారులు చెప్పలేకపోతున్నారు? ప్రజలకి ఎందుకు ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు? మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ యువకులు అదేవిధంగా వరంగల్ పబ్లిక్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తున్నాం ఒక హైటెన్షన్ వాతావరణం. ఎక్కడ చూసినా కూడా ఒక కిడ్నాప్ కలకలం, చిన్న పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు అంటున్నారు, ఆటోలలో వస్తున్నారు అంటున్నారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు పోలీసులు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? గతంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పేది ఒక చిన్న కిడ్నాప్ అయినా కూడా ఇంత సోషల్ మీడియాలో ఇంత వైరల్గా ఉన్న వార్త ఇది, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాండ్ రావట్లేదు? ఈరోజు దాదాపు వారం రోజులకెళ్ళి ఈ ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా ఎందుకు స్పందిస్తారు మేము అడుగుతున్నాం. ఎందుకంటే చిన్న ధర్నా పెట్టినా లేకుంటే ఏదైనా రాజకీయ పార్టీలు సమావేశాలు పెడితే వెంటనే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ లేకుంటే స్వయంగా సిపి గారే నోటీసులు జారీ చేస్తారు. అంటే చిన్న రోడ్డు మీద ప్రొటెస్ట్ చేస్తే కూడా డిపార్ట్మెంట్ అంతా వాళ్ళు ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్బీలు కావచ్చు, అందరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చర్య మీద దృష్టి పెడతారు. మరి దాదాపు 3-4 రోజులకి పెద్ద ఇష్యూ జరుగుతుంది, కిడ్నాప్ కలకలం జరుగుతుంది అని సోషల్ మీడియాలో కావచ్చు, వీడియో రూపంలో కావచ్చు. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకుంటారు అంటే వాళ్ళకు దీని మీద ఇష్యూ మీద వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు పెడతలేరు? మేము ఇప్పుడు కూడా సిపి గారిని అడుగుతున్నాం, వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఒకవేళ నిజంగా ఈ వార్త ఏమన్నా ఒక ట్రోల్ అయితే మాత్రం తప్పకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు భరోసా కల్పించాలి. నిన్న మన
చార్బోలి కావచ్చు, అలాగే వర్ధనపేట కావచ్చు, ఆత్మకూరు దగ్గరలో కావచ్చు అనేక కిడ్నాప్లు కలకలం జరిగినప్పటికీ కూడా మరి పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ప్రజలకు ఆ దొంగలను ఎవరైతే ఉన్నారో మరి ప్రజలకు ఎందుకు జాగ్రత్త చెప్పలేకపోతున్నారో మేము సిపి గారిని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజలు ఒక భయాందోళన ఉన్నారు. మరి అనేక మంది మన వీడియోలు చూస్తుంటే కూడా మనకు భయం అవుతున్నది. మరి చిన్నపిల్లలు మరి స్కూల్కి వెళ్ళే క్రమంలో కావచ్చు, మరి ఇతర బయట వెళ్ళే క్రమంలో కూడా మరి పోలీస్ అధికారులు మరి ఎందుకు స్పందించి మరి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గస్తీ నిర్వహించాలి. అలాగే నిజంగా ఈ దొంగలు వస్తే మాత్రము సిపి గారు కంప్లీట్ ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని పోలీస్ స్టేషన్ అది సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు అందరికీ ఆదేశాలు జారీ చేసి గట్టిగా పెట్రోలింగ్ చేయాలని కూడా మేము సిపి గారిని డిమాండ్ చేస్తున్నాం. రైట్, మనం ఇప్పుడే అందిన తాజా సమాచారం మనం ప్రోగ్రామ్ చేస్తుంటేనే ఒక పర్సన్ మనకి లైవ్లో అందుబాటులో వచ్చారు. నిన్న నష్కల్లో కూడా వాళ్ళ కుటుంబంలోనే స్వయంగా వాళ్ళ కుటుంబంలోనే నష్కల్లో జరిగిన సంఘటన అట. కిడ్నాప్ దాదాపు వాళ్ళు ఎట్లా వచ్చారు? ఆటోలో వచ్చారో కిడ్నాప్ చేసినట్టు మీరు చెప్పండి ఫస్ట్. ఆటోలో వచ్చారు వాళ్ళు. ఆటోలో వచ్చి సుమారు ఒక 2-3 నాకు కూడా అంత కరెక్ట్గా డీటెయిల్స్ తెలీదు. పాప వాళ్ళ ఆటో బట్టి చేయబట్టి గుంజారంట. గుంజి ఎక్కించుకోబోతుంటే తప్పించుకుందనమాట. మీ రిలేటివ్స్ వాళ్ళు? మా రిలేటివ్స్ వాళ్ళు. చిన్న పాప అంటే ఏజ్ ఎంత ఉంటుంది? చెల్లెలు ఒక 5 years ఉంటుంది. 5 years ఉంటుంది. సోషల్ మీడియాలో వరుసగా ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హైటెన్షన్ వాతావరణం. పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, ఆటోలలో వస్తున్నారు, అదేవిధంగా చీరలు కట్టుకుని మహిళల ముసుకేసుకొని బుర్కాలు వేసుకొని కూడా తిరుగుతున్నారు అంటున్నారు. నిజమేనా ఈ వార్త? అయితే నిజమేనా? వాళ్ళు కొంచెం చూస్తే లేడీ గెటప్స్ లెక్కనే ఉంటుంది కానీ వాళ్ళు లేడీస్ కాదు, వాళ్ళు జెంట్సే. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఏందనంటే కంప్లీట్గా వాళ్ళు ఒక ఫేస్ కవర్ని వేసుకుంటారు. కెమెరాకి పడకుండా కొంచెం ఎట్లా అనంటే అది 1.5 kilometer లోపలికి వెళ్ళాలి. ఆ నష్కల్ అనే గ్రామంకి 1.5 kilometer లోపలికి వెళ్తే కానీ మనకు ఆ ఊరు అనేది తెలియదు. అట్లా స్కూల్కి వెళ్ళి వస్తున్న పాప మధ్యాహ్నం సుమారు 11-12 గంటల వరకు మా ఇంట్లో ఎవరు కూడా వాళ్ళు వర్క్కి వెళ్ళారు. సో పాప కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి స్కూల్ నుంచి రావడం కానీ పోవడం కానీ ఒక్కతే జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలోనే వాళ్ళు ఆటోలో చేయబట్టి గుంజడానికి ప్రయత్నిస్తే గట్టిగా అరవడంతో చేయి బయటికి లాగేసుకోవడంతో అలాగే ఆటో వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశారు అక్కడికి వచ్చే గ్రామస్తులు, కానీ వాళ్ళు దొరకలేదు. ఆ కెమెరాలు కూడా ఊర్లో ఒక 3 రోజులు జరుగుతుంది. నిన్న మధ్యాహ్నమే. నిన్న ఇప్పుడు ఏది బాధితుడేనా ఇప్పుడు ఫోన్లో ఉంది? వాళ్ళ పేరెంట్ ఆ పాప వాళ్ళ ఫాదర్. హలో, నమస్తే అన్న. ఏం జరిగిందన్న? పాప కిడ్నాప్ అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు, మీ రిలేటివ్. ఓకే ఓకే అంటే ఇటు లాస్ట్కు ఒకటే మా పాప 4-5 ఉండే కానీ వాళ్ళు రాలేదట నిన్న స్కూల్కు. ఓకే, ఒకటే వస్తాను. ఓకే, ఇంటికి వస్తా అంటే ఎవ్వరు లేరు. ఓకే, ఆ సందులో రాగానే వెనక ఉరుకొస్తానులట. కొద్ది గట్టిగా మాట్లాడాడు అన్న. ముసుగు కట్టిండు. ఓకే, వెనక ఉరుకొచ్చుకుంటే ఆగు అనుకుంటూ వస్తానులట. ఓకే, పాప అంటే ఇక వాళ్ళు ఎన్నడూ చూడలేదు కదా ఆమె. ఓకే, వాళ్ళని చూడలేదు కాబట్టి వేసుకుంటే ఒకటే ఉరుకొస్తాను. ఇక వాళ్ళు వెనుకనే ఉరుకొస్తాను పాప వెనుక ఇద్దరు. ఓకే, అంటే వచ్చింది వాళ్ళు అంటే వాళ్ళ రూపం ఎలా ఉంది? మహిళల రూపంలో వచ్చారా? కొంతమంది శారీస్ కట్టుకుని ఆటోలలో బుర్కా వేసుకుని వస్తున్నారు. లేదు, ఆడోళ్ళే. ఓకే, మీరు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారండి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులు వచ్చి ఇలా పొద్దున. ఏది మీ ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చి. ఓకే, వివరాలు తెలుసుకున్నారు. ఏమైంది మరి? పోలీసులు ఏమన్నారండి? మళ్ళీ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. అంటే మీరు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మటుకు ఖచ్చితంగా పోలీసులకి సమాచారం తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకొక కుటుంబం అంటే మీ పాప క్షేమంగా ఇంటికి వచ్చింది, ఇంకొక కుటుంబం ఇబ్బందులు పలకకుండా కూడా మీరు కేర్ తీసుకోండి. దాదాపు పోలీసులు ఎట్లాగో ఇవాళ వచ్చి చెప్పారు కాబట్టి మీ ఊర్లో కూడా గ్రామంలో కూడా అందరికీ తెలియజేయండి. ఇలాంటి సిచ్యువేషన్ అంటే మీరు నష్కల్ ఊరు అన్నారు కదా, నష్కల్ ఇంకా పిల్లలు కూడా వాళ్ళు స్కూళ్ళ నుంచి వెళ్తుంటారు వస్తుంటారు. దాదాపు తల్లిదండ్రులను కూడా అలర్ట్ చేయండి బ్రదర్. ఏం చెప్తారు పోలీసులకి? ఏం చెప్తారు మీ ద్వారా మీరు ద్వారా ఏం చెప్తారు పోలీసులకి? ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళకు మనం చూస్తే అనుకోని సంఘటన ఇది. ఓకే, ఎన్నడూ లేదు ఇట్లా పిల్లలను ఇట్లా తీసుకుపోవడం అంటే మాకు తెలియదు కాబట్టి ఒకటేసారి తక్కువ అయ్యే వరకు పాప అంటే పాప తప్పించుకుంది కాబట్టి పెను ప్రమాదం తప్పింది, అంతే కదా? తప్పింది కాదు, రాత్రి నిద్రపోలే భయానికి కూడా. ఓకే ఓకే అన్న, మీ పేరేం పేరు అన్నారు? రంగురాజు, నష్కల్. ఓకే, థ్యాంక్ యూ అన్న. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్.
దాదాపు ఈ మేడారం సీజన్ అయిపోయేదాకా మటుకు అంతరాష్ట్ర దొంగల ముఠ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటుంది. బీ కేర్ఫుల్ అండి. గతంలో పోలీసులు హెచ్చరించేది, మరి ఎందుకు ఈసారి హెచ్చరించట్లేదో మనకు కూడా అర్థం అవ్వట్లేదు. మనం కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇది చూస్తున్నాం మనం. ఒక అనుకోకుండా మనం చేస్తున్న ఈ ప్రోగ్రాంలో కూడా పబ్లిక్ ప్యానిక్ అవుతుందని చెప్పేసి మనం చేస్తుంటే దాదాపు మనం చూసి రోడ్డు మీద చూసి ఒక అతను వచ్చాడు, మా కుటుంబంలోనే జరిగింది యథార్థ సంఘటన అని చెప్పేసి అన్నాడు. ఎన్నడూ జరిగింది యాక్చువల్లీ ఈ విషయం ఎన్నడూ జరిగింది? మధ్యాహ్నం 11-12 మధ్యలో టైంలో. అంటే స్కూల్ అయిపోయింది, చిన్న పాప కదా, 5 గంటలకి. సో 11-12 గంటల వరకు స్కూల్ వదిలిపెట్టేస్తారు, కొంచెం ఎండ కొడుతుంది కదా. సో వదిలిపెట్టి వస్తుంటేనే ఇదంతా జరిగిందనమాట. అప్పటికి మా డాడీ కూడా కొంచెం ఆయన తాటికలు చేస్తూ ఉంటాడు. కొంచెం రావడానికి కూడా, ఇంటికి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. సో కొంచెం వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. అప్పటికి కొంచెం పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, గ్రామ పంచాయతీ వాళ్ళకి పెద్దలకి తెలియజేసినాం. ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు కూడా స్వయంగా అక్కడ ఉన్నారు, మాకంటే ముందుగా వాళ్ళే ఉన్నారనమాట. ఉండి కొంచెం అవన్నీ చూసుకొని కొంచెం పోలీస్ వాళ్ళకి కాల్ చేసి మొత్తం చేశారన్నమాట. అదిగా రైట్, మనం చూస్తున్నాం. దాదాపు విజువల్స్లో కూడా మనము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారో, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. దాదాపు సుమారు 2-3 రోజుల నుంచి కూడా వరంగల్లో, దాదాపు వరంగల్ నగరం ట్రై సిటీసే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పబ్లిక్ ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఎక్కడ చూసినా ఒకటే పేరు, కిడ్నాప్. ఎక్కడ చూసినా ఒకటే వార్త, కిడ్నాప్. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, అదేవిధంగా పెద్దలను కూడా కిడ్నాప్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా కిడ్నాప్ అనే ఒక పేరు వినబడుతుంది. కనీసం పోలీసు ఉన్నతాధికారులు ఇది ఎందుకు వాళ్ళు రెస్పాండ్ కాలేకపోతున్నారు? చిన్న కిడ్నాప్ ఏదైనా జరుగుతూ మటుకు హుటాహుటిన ఇటు మీడియా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం మొత్తం హడావుడి చేస్తుంది కదా. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కిడ్నాప్ అనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో చాలా హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. పబ్లిక్ కూడా చాలా ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్లో ఉంది, భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు రెస్పాన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఒక ప్రెస్ మీట్ కనీసం ఇది నిజమే, జాగ్రత్తగా ఉండండి, పబ్లిక్ మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీ పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు అంతరాష్ట్ర మూత ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతుందని చెప్పేసి మేడారం సీజన్లో ముఖ్యంగా 3-4 రాష్ట్రాల నుంచి కూడా దొంగలు ఉమ్మడి వరంగల్ జిల్లాని ఎంచుకుంటారు అని చెప్పేసి గతంలో పోలీస్ కమిషనర్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు ఉంది. ఇటు ములుగు జిల్లా, అదేవిధంగా మైబాద్ అదేవిధంగా ములుగు జిల్లా పోలీసులు కూడా ఇప్పటికీ అలర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా మైబాద్ పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాని పట్టుకున్నారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. ఈ ఫోటో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మైబాద్ పోలీసులు రీసెంట్గా పట్టుకొని వీళ్ళు మటుకు పబ్లిక్కి చూపించే ప్రయత్నం చేశారు, వాళ్ళు పబ్లిక్కి అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా 2 దొంగలు పరారులో ఉన్నారని చెప్పేసి మైబాద్ పోలీసులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మొన్న చెప్పిన సిచ్యువేషన్ నెలకొంది. నిన్న రాత్రి కూడా వర్ధనపేటలో ఒక మహిళ పడుతున్న బాధ, భయం చూపి ఏ విధంగా ఆమె భయపడుతుందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. దొంగలు అంతరాష్ట్రం నుంచి వచ్చే దొంగలు దాదాపు వాళ్ళు మహిళల రూపంలో నిన్న అర్ధరాత్రి వర్ధనపేటలో కూడా గుర్తు తెలియని మహిళ రూపంలో వచ్చి ఒక మహిళని వాళ్ళు ఏ రకంగా భయపట్టించారో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఆమె దాదాపు ఇంట్లో ఉండి కూడా డోర్ పెట్టుకొని భయపడుతున్న సిచ్యువేషన్. ఆమె భయానికి ఇంట్లోకి పోయి గొల్లెం పెట్టుకుందట. ఇదొక వర్ధనపేటలో నిన్న అర్ధరాత్రి జరిగిన సిచ్యువేషన్. ఆ వర్ధనపేట స్థానిక పోలీస్ స్టేషన్కి కూడా సమాచారం అందించారు గ్రామస్తులు. దాదాపు పోలీసులు కూడా నైట్ మొత్తం అక్కడ గస్తీ కాసిన సిచ్యువేషన్ నెలకొంది. పోలీసులు గస్తీ కాసిన సమయంలో కూడా వాళ్ళు పరారయ్యారు, దొంగలైతే దొరకలేదు. ఇప్పటివరకు అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక హై టెన్షన్ వాతావరణం అని చెప్పుకోవచ్చు. నిన్న కూడా వరంగల్లో నిన్న కూడా కిడ్నాప్ కలకలం అయితే మనం చూసాం. అదేవిధంగా హసన్పర్తి, అదేవిధంగా హుస్నాబాద్లో కూడా ముఖ్యంగా 12 సంవత్సరాల పాపను కూడా కిడ్నాప్ చేశారు. అక్కడ దాదాపు బైక్తో వాళ్ళు చేజింగ్ చేస్తుంటే వాళ్ళు పోయిన సిచ్యువేషన్ నెలకొంది. స్థానికులు అది గమనించి చేజింగ్ చేస్తే వదిలిపెట్టిన సిచ్యువేషన్ నెలకొంది. ఈ విజువల్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది హుస్నాబాద్లో జరిగింది. దగ్గరున్న అక్కడ గమనించిన పబ్లిక్ యువత ఎవరైతే ఉన్నారో ఆ దొంగలని చేసి మరి పట్టుకున్నారో ఆ పిల్లల్ని అక్కడ వదిలేసిపోయారు. ఇంత హై టెన్షన్ వాతావరణం పోలీసులు ఎందుకో అలర్ట్ కాలేకపోతున్నారు? పబ్లిక్కి ఎందుకు వాళ్ళు పబ్లిక్ భయపడకుండా ఎందుకు ముందస్తుగా చెప్పలేకపోతున్నారు? ఇంకొక విషయానికి వస్తే ఖమ్మంలో జరిగింది. మేడారంకి వెళ్తున్న దొంగల ముఠా అరెస్ట్. నిన్న మేడారం సీజన్ కాబట్టి మేడారంకి వెళ్తున్న దొంగల ముఠాని నిన్న ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. కాకపోతే బహిర్గతంగా ప్రజలకి ధైర్యంగా ఉండండి అని చెప్పలేకపోతున్నారు. పిల్లలే కాదు, పెద్దల సిచ్యువేషన్ కూడా ఇలాగ ఉంది. పెద్దలు కూడా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ ఇలాగ ఉంది.
మనం ఇటు చూసుకుంటే వరంగల్లో నిన్న కిడ్నాప్ కలకలం దూపగుంట వనస్థలిపురంలో దారిలోనే వెళ్తున్న పర్సన్ని కూడా ఉదయం మార్నింగ్ వెళ్తున్న పర్సన్ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు, ఈవినింగ్ వెళ్తున్న పర్సన్ కూడా కిడ్నాప్ చేసే భయపడి వాళ్ళు భయాందోళనకు గురై ఉరకడంతో వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మనం చూస్తున్నాం. ఇది లోకల్ సిటీలోనే జరిగిన సంఘటన, నిన్న వరంగల్ ట్రై సిటీస్లో జరిగిన సంఘటన. ఇప్పుడు ఒక్కలే కాదు, ఇలా ఇద్దరిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సిచ్యువేషన్ నెలకొంది. చిన్నపిల్లలే కాదు, ఇది పెద్దల వరకు కూడా వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఒక హై టెన్షన్ వాతావరణం సోషల్ మీడియాలో అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రానున్న రోజులలో మేడారం సీజన్ ఉంది. 21, 22, 23, 24 ఈ 4 తేదీల మేడారం పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు తెలంగాణ నుంచి అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తులు తల్లులను దర్శనం చేసుకోవడానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1.5 మంది భక్తులు మేడారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మేడారం వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం అయితే భక్తులలో అయితే నెలకొంది. ఇటు దేవుని మొక్కాలా, తల్లులను దర్శనం చేసుకోవాలా, ఇటు దొంగల భయమా అని. మొన్న కూడా దొంగలు తల్లులను మొక్కుతుంటే కూడా దర్శనం చేసుకుని తల్లులను మొక్కుతుంటే కూడా పర్సు కొట్టేసిన సిచ్యువేషన్ నెలకొంది. అంత ఘోరంగా దొంగలు తయారయ్యారు. అంతరాష్ట్రీయ దొంగల ముఠాలు వరంగల్కి చొరబడుతున్నారు అని పోలీసులే అక్కడక్కడ చెప్తున్నారు. మరి ఎందుకు అఫీషియల్గా వాళ్ళ మీద ఎందుకు నిఘా పెట్టలేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎస్బీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఎందుకు వాళ్ళు కేర్ తీసుకోలేకపోతున్నారు? ప్రజలను ఎందుకు ప్యానిక్ కాకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోతున్నారు? ఫైనల్గా వరంగల్ పబ్లిక్ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, మీ వరకు సమాచారం ఏముంది కిడ్నాప్ల గురించి? సోషల్ మీడియాలో వేదిక పైన జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు కిడ్నాపర్లు అంతరాష్ట్ర ముఠా నుంచి వచ్చి అనేక తెలంగాణ మొత్తంలో ఉన్న జిల్లాలలో కిడ్నాపర్లు చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకొని మారువేషంలో వచ్చి కిడ్నాప్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియా వేదిక పైన అయితే జరుగుతుంది. కానీ ఏ ఒక్క మీడియాలో కానీ అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కానీ ఉన్నతాధికారుల నుంచి కానీ ఏ విధమైన బట్టి ప్రెస్ రిపోర్ట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇది చాలామంది చూస్తే కొన్ని గ్రామాలలో కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నాయి. అవి సోషల్ మీడియా వేదిక పై నుంచి ప్రజలందరికీ వెళ్తున్నది. కానీ దీన్ని ఇలా జరుగుతుంటే అలాగే తెలంగాణ మొత్తంలో ఇప్పుడు జాతరలు అనేది చాలా జరుగుతున్నాయి. దీంట్లో కూడా దొంగలు అనేది వస్తువుల పరంగా కానీ లేదంటే చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ కిడ్నాపర్లు అనేది జరుగుతున్నది. కావున వెంటనే పోలీస్ అధికారులు దీని గురించి ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశాలతోటి ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. గతంలో మేడారం సీజన్ వస్తుంది అనగానే పోలీస్ శాఖ అలర్ట్ అయ్యేది. దాదాపు పబ్లిక్ వరంగల్ నగరవాసులనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్గా ఉండమని చెప్పేది. ఎందుకంటే అంతరాష్ట్ర దొంగల మూట ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటుంది, సుమారు నెలన్నర ఉంటుందని పబ్లిక్కి అలర్ట్ చేసేది. ఎందుకు ఈసారి అలర్ట్ చేయలేకపోయింది? అది ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే వెంటనే ఉన్నతాధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఇప్పుడు మొన్న చూసుకుంటే వరంగల్లోనే ఒక డిఓ మేడమే పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి ఒక మెమోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది పోలీసు ఉన్నతాధికారులు కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు రిలీజ్ చేయడం జరిగింది. అదే పోలీసు ఉన్నతాధికారులు వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిలీజ్ చేస్తే ఇలాంటి చర్యలు ఆపడానికి కూడా పోలీసు వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు రక్షణ కల్పించేందుకు కూడా తోడ్పడుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు బ్రదర్? మేము సిపి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని పిఎస్తున్న సిఐలకు కావచ్చు, ఎస్ఐలకు కావచ్చు, బీట్ కానిస్టేబుల్ అందరికీ ఒక పగడబందిగా ఆదేశాలు జారీ చేయాలి. అలాగే మేము యువకులకు అందరికీ కూడా మేము ఉమ్మడి వరంగల్లో ఉన్న ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క యువకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కూడా డిపార్ట్మెంటే పరంగా కాకుండా మన పిల్లల్ని మనం కాపాడుకునే ఆ బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా యువకులు అందరం కూడా కొద్దిగా ఆ అందరి పట్ల అంటే కొత్త వ్యక్తులు వరంగల్కి ఎవరు వస్తున్నారు ఒకసారి గమనించి వెంటనే పోలీసు అధికారులు సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సిపి గారు కూడా వెంటనే వీటిని ప్రెస్ మీట్ పెట్టి నిజంగా ఈ కిడ్నాప్ కలకలం జరిగితే వెంటనే వీటిని యాక్షన్ తీసుకునే విధంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే మరో వారం అయితే మేడారం జాతర ప్రారంభమవుతుంది కాబట్టి లైవ్లో చూసారు. మీ ముందరనే మనం ప్రోగ్రామ్ చేస్తుంటేనే ఒక బాధితుడు వచ్చి మా సిచ్యువేషన్ ఎలా ఉంది, మా పాపని కిడ్నాప్ చేశారు, మా రిలేటివ్స్ అమ్మాయిని అని చెప్పేసి చెప్పాడు. లైవ్లో చెప్పారు. ఇది అబద్ధమై అనుకుంటే అయితే కాదు, ఫేక్ న్యూస్ అయితే కాదు, ఇది ఫ్యాక్ట్ నిజంగానే జరుగుతుంది. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు?
అదే మాకు కూడా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇలాంటి పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఇదే మామూలు ఇష్యూ కాదు, స్టేట్ ఇష్యూ జరుగుతున్నది. ప్రతి ఒక్క పరిధిలో కూడా 2-3 కిడ్నాప్ అయినప్పటికీ కూడా మరి ఇక్కడ సిపి గారు ఎందుకు రెస్పాండ్ అయితే మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా సిపి గారు రెస్పాండ్ కావాలి. ఏదైతే వాళ్ళు సండే సైబర్ క్రైమ్స్ మీటింగ్స్ పెట్టుకుంటారో ఆ 1 గంట మీటింగ్ పక్కన పెట్టి ఈ ఇష్యూ మీద పగడబందిగా వాళ్ళు అవసరమైతే ఒక కమిటీ వేసి ఈ జిల్లా మొత్తం కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేసే విధంగా చూడాలని కోరుతున్నాం. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, ఎవరన్నా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ ఐడి కార్డ్స్ ఏంటిది, వాళ్ళకు ఆధార్ ప్రూఫ్ తీసుకొని వాళ్ళని నిఘా పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం. సిపి గారికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే స్పందించి వరంగల్లో ఉన్న ఏదైతే కిడ్నాప్ కలాపాలం ఉన్నదో వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని స్టేషన్లకు కూడా ఒక పగడబందీ జీవో జారీ చేయాలని. ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూస్తే బీట్ కానిస్టేబుల్స్ సరైన రీతిలో పెట్రోలింగ్ చేస్తలేరు. కాబట్టి ప్రతి గల్లీ ఏదో సిటీ వరకే కాకుండా ప్రతి మూల వరకు కూడా వాళ్ళు గస్తీ కాసే విధంగా పెట్రోలింగ్ చేయాలని కోరుతున్నాం. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రత్యేకంగా ఒక పార్కు దగ్గర అయితే మనం సైనింగ్ బోర్డు మనం ఫస్ట్ టైమే చూపించాము, మళ్ళీ ఎండింగ్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. దొంగలు ఉన్నారు జాగ్రత్త, స్వయంగా ఒక దొంగ ఫోటో సంథింగ్ అది పెట్టేసి పోలీసులు, తెలంగాణ పోలీస్ నుంచి వాళ్ళు ఒక సూచిక బోర్డు అయితే పబ్లిక్ అలర్ట్గా ఉండాలని చెప్పేసి పెట్టారు. మనం చూస్తున్నాం ఇంత హై టెన్షన్ వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా. దొంగలు ఉన్నారు, దాదాపు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో కిడ్నాప్. ఇది ఒక కిడ్నాప్ కలకాలం అనేది మనం తరచూ చూస్తున్నాం. ఎందుకు పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, దాదాపు ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలర్ట్ కావడంతో ఆడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. దాదాపు ఆ తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఒకవేళ కిడ్నాప్ అయితే ఆ తల్లిదండ్రుల శ్లోకం ఎలాంటిది, వాళ్ళ బాధ ఎలాంటిది, మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ దొంగలను పట్టుకునేంత వరకు ఆ తల్లిదండ్రులు ఆ దొంగ వాడు ఏడికి తీసుకుపోతున్నాడు ఆ పిల్లల్ని, కిడ్నాప్ మూట ఇది ఎక్కడికి పోతుంది, అది మన రాష్ట్రం వల్ల పక్కన రాష్ట్రం వల్ల ఇప్పటివరకు అయితే ఒక కంక్లూజన్ లేదు. మొన్న మహిమాబాద్ పోలీసులు మటుకు అంతరాష్ట్ర దొంగల ముఠాలు అయితే పట్టుకున్నాం, అలాగే 2 దొంగలు దొరికారన్నారు. ఇలాగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పబ్లిక్ కంప్లీట్గా ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు, ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ కానీ అదేవిధంగా తెలంగాణ డీజీ గారు కానీ ప్రత్యేకంగా దీని మీద దృష్టి సాధించి దాదాపు పబ్లిక్కి ఒక అవేర్నెస్ కార్యక్రమం, పబ్లిక్ టెన్షన్ పడకుండా దాదాపు అది నిజమా అబద్ధం అనుకుంటే మటుకు ఇందాక మనం లైవ్లోనే చూసాం. నస్కల్ దగ్గర ఒక కుటుంబం ఒక పాపని కిడ్నాప్ చేస్తుంటే ఆ పాప తప్పించుకొని మరి ఎస్కేప్ అయింది. వాళ్ళ ఉదయం కూడా ఆ నస్కల్ గ్రామం పరిధిలోని పోలీసులు ఇంటికి చేరుకొని కూడా వాళ్ళతో మాట్లాడారు ఆ తల్లిదండ్రులతో. ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు పబ్లిక్కి ఎందుకు ఒక భరోసాగా తెలంగాణ పోలీసు నిలబడలేకపోతుంది, పబ్లిక్కి ఎందుకు, అలాగే ఇది నిజమా కాదా, దీని మీద ఉన్న అపోహ ఎందుకు తొలగించలేకపోతుంది. ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ మటుకు వాళ్ళు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇకనైనా వరంగల్ పోలీసులు దీని మీద అసలు ఎన్ని స్టేషన్లలో ఇలాంటి కేసులు వచ్చాయి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అదేవిధంగా ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి కేసులు ఎన్ని తెర మీదకి వచ్చాయి, అవి ఇప్పటికైనా ఒక అనాలిసిస్ చేసుకొని పబ్లిక్కి ఒక భరోసాగా నిలబడతారని చెప్పేసి మనం ఆశిద్దాం. వరంగల్ నుండి యోగి, తొలి వెలుగు.